దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియో, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలెను కదా. హెబ్రీయులకు 11వ అధ్యాయము 6వ వచనము. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. ఇదిగో, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. అర్ధన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల దేవా, మీకే వందనాలు. దినదినము మాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు. తండ్రి, ఎంతమంది ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ, వారి కుటుంబాలకు ఆశీర్వాదమునివ్వండి. మాతో పనిచేసిన వారిని, మా చుట్టూ ఉన్నవారిని, కార్మికులను, పోలీస్ వారిని, టీచర్స్ను, డాక్టర్స్ను, అనేక పనులు చేయించిన వారందరినీ ప్రేమతో కాపాడండి.